టీవీ తెలుగు న్యూస్ నేను భువన డీటెయిల్స్ చూద్దాం. హైదరాబాద్లోని యశోద ఆసుపత్రిలో వెన్నెముక సమస్యతో బాధపడుతున్న 53 ఏళ్ల మహిళకు వైద్యులు విజయవంతంగా స్పైన్ సర్జరీ నిర్వహించారు. డీజనరేటివ్ లంబార్ కెనాల్ స్టెనోసిస్ కారణంగా నరాలపై ఒత్తిడి ఏర్పడడంతో మల్టీలెవెల్ స్పైనల్ ఫిక్సేషన్ శస్త్రచికిత్స చేపట్టారు. శస్త్రచికిత్స అనంతరం రోగి ఆరోగ్య పరిస్థితి మెరుగుపడి నడుము, కాళ్ల నొప్పులు గణనీయంగా తగ్గినట్లు వైద్యులు తెలిపారు. స్పైన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఈ అపోహలకు లొంగిపోయి ట్రీట్మెంట్కి తీసుకోకుండా అలాగే ప్రాబ్లం పెంచుకుంటూ సమస్యలను పొందించుకోకుండా నేను బెడ్ పైన డాక్టర్లు అయిపోతే టాబ్లెట్లు ఇస్తూ బెడ్ పైన రెస్ట్ తీసుకోవాలమ్మా అని చెప్పారు. ఏం తగ్గలేదు. మా అబ్బాయి ఈశ్వర్ హాస్పిటల్లో సర్జరీ ఎత్తుకుంటుంది బాగుంటుందా ఇలా అని శ్రీనివాస్ నేను అనుకున్నాను. అమ్మ ఏం కాదు, అన్ని నీళ్ళు పెట్టి ఇలా నిలబడలేను, నడవలేను, నాకు బాగా ప్రాబ్లం ఉందంటే బాగా చాలా ధైర్యం ఇచ్చిండు శ్రీనివాస్ గారు. సరే సరే అన్న ఎంఆర్ఓ వచ్చిండు, అడ్మిట్ కావాలన్నాడు. ఇలా సాయంత్రం అడ్మిట్ అయినాం. బెడ్ పైన ఉన్న అసలు అంత ప్రాబ్లం ఉండే నాకు. శ్రీనివాస్ సార్ చాలా ధైర్యం ఇచ్చింది సార్. శ్రీనివాస్ సార్ ధైర్యంతోనే నేను సర్జరీకు ముందుకు వచ్చినాయి. ఏ డాక్టర్ దగ్గరికైనా రెస్ట్ తీసుకోవాలమ్మా, రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుంది అని అన్నారు. కానీ ఎట్లా సంవత్సరం ఉంది కూడా నేను ఇదే బాగా ఉన్నా. ఇప్పుడు సెట్ అయిపోతారు. అంతేగా ప్రాబ్లం అంత ముందే రోజులైంది. ఏం ప్రాబ్లం లేదు, తిరుగుతున్నా కానీ బాగానే ఉన్నాయి. అప్పుడైతే బెడ్ పైన వండుకున్నాను సార్. శ్రీనివాస్ సార్ మాకు రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుంది అని అన్నారు. కానీ ఎట్లా సంవత్సరం. ప్రకాశం జిల్లా అద్దంకి పట్టణంలోని పొట్టి శ్రీరాములు బజార్లో వాసవి క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చలివేంద్రం 58వ రోజుకు చేరింది. పాత ఆంధ్ర బ్యాంకు వద్ద ఏర్పాటు చేసిన ఈ చలివేంద్రంలో పాదచారులు నిరుపేదలకు మజ్జిగ, త్రాగునీరు, రాగి జావా అందిస్తున్నారు. దాతల సహకారంతో సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయని క్లబ్ అధ్యక్షురాలు నాగలక్ష్మి తెలిపారు. ఈ కార్యక్రమంలో అన్నపూర్ణ, తంభన శ్రీనివాస్తో పాటు పలువురు దాతలు పాల్గొన్నారు. సేవలు ఉదయం నుంచి సాయంత్రం దాకా ఇంటర్నేషనల్ ఆఫీస్ నుంచి ఒక ఆఫీసర్ వచ్చి పైన ఉన్న అధ్యక్షులకి, పాస్ట్ అధ్యక్షులకి అందరికి కూడా నా తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జైవాసు. మొన్న 14-15 జరిగింది. అలాగే రేపు సెకండ్ లెవెల్ 27-28 జరగబోతున్నది. అన్ని రీజన్లు 2 లెవెల్ అన్ని క్లబ్ల వాళ్ళు కూడా అనేక మంది ఆఫీసర్లతోటి మంచి సేవా కార్యక్రమాలు జరగాలి. అలాగే 205 రీజన్ చైర్మన్ అయినటువంటి తమ్మన శ్రీనివాసరావు గారికి ఇచ్చిన క్లబ్బులు అన్నీ కూడా చక్కగా ముందుండి శ్రీనివాసరావు గారు తమ్మన శ్రీనివాసరావు గారు 350 మంది సభ్యత్వం కట్టించారు. చాలా చాలా గ్రేటు ఈ విషయంలో. ఎందుకంటే సేవ ఎంతమందికి తెలియాలి అంటే మన సభ్యులు ప్రతి క్లబ్ నాయకులు వెళ్ళి వాళ్ళ దగ్గరికి తెలియజేస్తూ చేయడానికి ముందుండి నడిపిస్తున్న తమ్మన శ్రీనివాసరావు గారికి, అలాగే ముళ్ళమూరు మండలం అమరాబాద్ ప్రకాష్ గారికి నా తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ దాంట్లో డెస్క్ కార్యక్రమాన్ని ప్రథమ స్థానంలో చేయాలని ఆర్సీ గారి ద్వారా అన్ని క్లబ్బుల వాళ్ళని ప్రెసిడెంట్ని కోరుకుంటూ జైవాసు. విశాఖ భీమిలి నియోజకవర్గం మధురవాడ 6వ వార్డులో జేసీసీ లేఅవుట్ రేణుకా అపార్ట్మెంట్ సమీపంలో జరిగిన ప్రమాదంలో అఖిల్ అనే బాలుడు విద్యుద్ఘాతానికి గురై మృతి చెందాడు. ఆడుకుంటూ వెళ్లిన బాలుడు ట్రాన్స్ఫార్మర్ వైర్లను తాకడంతో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. ఘటనకు విద్యుత్ శాఖ, అపార్ట్మెంట్ యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ బాధిత కుటుంబ సభ్యులు, స్థానికులు ఆందోళన చేపట్టారు. సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జీసీసీ లేఅవుట్లో రేణుకా అపార్ట్మెంట్ దగ్గర ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటు నిర్లక్ష్యం మరియు ఈ రేణుకా అపార్ట్మెంటు అసోసియేషన్ వారు కూడా నిర్లక్ష్యం వల్ల, అలాగే భూగర్భ ఎలక్ట్రికల్ లైన్లు గోతులు తవ్వినందువల్ల ముగ్గురు నిర్లక్ష్యం వల్ల ఈరోజు ఒక పసి పిల్లడు ప్రాణాలు బలికోవడం జరిగింది. అలాగే కుటుంబానికి తక్షణమే ఈ 3 డిపార్ట్మెంట్, ఈ బిల్డింగ్ అసోసియేషన్ వారు,
అలాగే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారు, అలాగే ఈ భూగర్భ లైను, ఈ ఎలక్ట్రికల్ లైన్ వేసిన వారు డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా తక్షణం ఈ 3 డిపార్ట్మెంట్లు కలిపి వాళ్ళ ఫ్యామిలీకి న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. చేయని ఎడల దీన్ని ఇంకా తీవ్రతం చేస్తామనేసి ఈరోజు 6వ వార్డులో జీసీసీ విశాఖ భీమిలి నియోజకవర్గం పరిధిలోని ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలం ఆలయ భూములను పెట్టుబడిదారులకు విక్రయిస్తున్నారనే ఆరోపణలపై ఎస్ఆర్ వేమన ఆవేదన వ్యక్తం చేశారు. హిందూ దేవాలయాల పట్ల ప్రభుత్వ వైఖరిపై ఆయన విమర్శలు చేస్తూ దేవాలయ భూములు మరియు పంచగ్రామాల ప్రజల భూములపై అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. ప్రజల హక్కులు, పర్యావరణ పరిరక్షణపై ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించాలంటూ ఆయన పిలుపునిచ్చారు. అధ్యక్షుడు బ్రంది బాబ్జీ మొదలెట్టారు. జిల్లా అధ్యక్షుడు అయితే నా పేరు కూడా చెప్పి బొలిశెట్టి సత్య గారు మాజీ జనసేన నేత ఇలా పర్యావరణం గురించి మాట్లాడుతున్నారు, ఆయనకేం తెలియదు. రిలీజియస్ పర్పస్కి కాకుండా ఇంకే పర్పస్కి ఆక్షన్ లేకుండా ఇవ్వకూడదని సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి. మీరు ఏదో జీవో నెంబర్ 4 ఇచ్చేసాం, డైరెక్ట్ చేసేసాం ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి ఎలినేట్ ద ల్యాండ్ అంటే కుదరదండి. ఇట్స్ నాట్ పాసిబుల్. వీ షుడ్ అండర్స్టాండ్. You should read and understand the law and also the judgments passed by the various state government, state courts and the Supreme Court. So you should understand this. So రెండోది ఏంటంటే గడ్డలకి పరివాహక ప్రాంతాలకి చాలా పర్ఫెక్ట్గా కాన్స్టిట్యూషన్లో రైట్స్ ఇచ్చారండి. మనకు కూడా హక్కులు ఇచ్చారు జీవించారు. జగ్పాల్ సింగ్ వర్సెస్ పంజాబ్ అది కూడా చూడండి. అక్కడ చిన్న చిన్న గడ్డలను కూడా అంటే ప్రవాహం వచ్చే చిన్న పరివాహక ప్రాంతాలను కూడా మీరు ముట్టుకోవడానికి వీల్లేదని సుప్రీంకోర్టు ఇచ్చింది. అంటే సుప్రీంకోర్టు కూడా మీరు పెద్దోళ్ళ అంతా మీ ఇష్టమేనా? వింటారో లేదో నేను ఒక డీటెయిల్డ్ నోట్ పంపిస్తున్నాను నా వీడియోతో పాటు, వినండి. లోకేష్ గారు, మిగతా వాళ్ళందరూ కూడా మీ ఇష్టం వచ్చినట్టు ఈ భూములు ఎలినేట్ చేసేసి డెవలప్మెంట్ ఆపుకున్నానంటే కుదరదండి. యు ఆర్ ఏ కస్టోడియన్, యు హావ్ టు సేఫ్ గా. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస గారు ఏదో పర్యావరణవేత్తలు తెలియకుండా మాట్లాడుతున్నారు డేటా సెంటర్ల గురించి. డేటా సెంటర్లో ప్రకాశం జిల్లా అద్దంకి పట్టణం ఎన్టీఆర్ నగర్లోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో స్వర్ణాంధ్ర సత్యాంధ్ర కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు మొక్కలు నాటారు. అనంతరం పాఠశాల ప్రాంగణం గదులను శుభ్రం చేశారు. ప్రధాన ఉపాధ్యాయులు వేదవతి మాట్లాడుతూ ప్రస్తుతం పాఠశాలలో 100 మంది విద్యార్థులు, 5 ఉపాధ్యాయులు ఉన్నారని తెలిపారు. మధ్యాహ్న భోజన పథకం కింద విద్యార్థులకు భోజనం అందిస్తున్నామని, విద్యార్థులు యూనిఫామ్లు, పుస్తకాలు పొందుతున్నారని పేర్కొన్నారు. పిల్లలను పాఠశాలలో చేర్పించి మంచి విద్యావకాశాలను వినియోగించుకోవాలని తల్లిదండ్రులకు ఆమె పిలుపునిచ్చారు. ప్రైమరీ పాఠశాల ఎన్టీఆర్ కాలనీ అద్దంకి నందు నేను ప్రధానోపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. నా పేరు మద్దినేని వేదవతి. పాఠశాలలో ఈరోజు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా మా పాఠశాల ఆవరణలో మొక్కలు నాటడం జరిగింది. పాఠశాల పరిశుభ్రత చేయడం జరిగింది. అసెంబ్లీలో స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేయించడం అయింది. అదేవిధంగా ర్యాలీ స్వచ్ఛాంధ్ర నినాదాలతో మేము ర్యాలీ జరిపాము. ఈ ప్రస్తుతం స్కూల్ రీఓపెన్ అయిన దగ్గర నుంచి పిల్లలకు యూనిఫామ్స్, బుక్స్, ప్రభుత్వం వారు అందించిన బెల్ట్ అందించాము. ప్రతిరోజు కూడా మధ్యాహ్న భోజన కార్యక్రమం డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంలో మెనూ ప్రకారం రుచికరంగా, శుచికరంగా, వేడిగా వండి పిల్లలందరికీ వడ్డించడం జరుగుతుంది. మా పాఠశాలలో 100 మంది పిల్లలు ప్రస్తుతం చదువుతున్నారు. అందరూ కూడా పాఠశాలలోనే భోజనం చేస్తారు. ఒక ఆయా ఉంది, 5 టీచర్లు పనిచేస్తున్నాము. ప్రస్తుతం ఈ జూన్ నెలలో రెడీనెస్ ప్రోగ్రామ్ అని ఒక బుక్ ఇచ్చున్నారు. ఈ బుక్లో కార్యక్రమాలే వర్క్షీట్స్, డే వైజ్ కార్యక్రమము. విశాఖ భీమిలి నియోజకవర్గం తగరపు వలసలో గణేష్ థియేటర్ సమీపంలోని శ్రీ కారాయిల్ గోల్డ్ బిజినెస్ కార్యాలయంలో సక్సెస్ మీట్ నిర్వహించారు. మాజీ సైనికుడు ఉమ్మడి సతీష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వ్యాపార అవకాశాలు, మహిళల ఆర్థిక స్వావలంబనపై చర్చించారు. తక్కువ పెట్టుబడితో వ్యాపారంలో ఎదగవచ్చని ఆయన పేర్కొన్నారు. ఫీల్డ్ ఆఫీసర్ స్థాయికి చేరుకున్న మహిళలను నిర్వాహకులు సత్కరించి అభినందించారు. కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు, మహిళా సభ్యులు పాల్గొన్నారు.
కొత్త విషయంలో మనం ఎవరినైనా బేసిక్గా బయట మాట్లాడటం చేయాలి. కానీ ఇలాంటి స్కీమ్స్ స్కామ్స్ వచ్చేటప్పుడు మాత్రం పక్కింటి కూడా చెప్పాలి. ఎందుకని డబ్బులు వస్తాయి, వాడికి తెప్పిస్తే వాడు మనకు ముందే జాయిన్ అయిపోతారని బయట. అవును కదా, ఆశ ఉండొచ్చు కానీ దురాశ ఉంటుంది. లక్షకి 10,000 20,000 వస్తాయంటే ఆశ, లక్షకి లక్ష వస్తుందంటే అది ఎక్కడక్కడ ముంచుతుంది. 100 మైళ్ళ వేగం ట్రైన్ 200 మైళ్ళ వేగంతో ప్రకటిస్తే ఏమవుతుంది, ఇంకేనా పరిస్థితి అయిపోతుంది. సో ఈ విషయం ఒకటి మనకు అర్థమైతే, అంటే నేను ఇది చేయండి ఇది చేయకూడదు నేను ఎవరిని డిమోటివేట్ చేయట్లేదు, కానీ అన్నెసరీగా రిస్క్ చేసి అందులోకి వెళ్ళదు. ఎందుకంటే గవర్నమెంట్ ఇవ్వలేని డబ్బుల్ని ఎవరు ఇవ్వలేదు. గవర్నమెంటే బ్యాంక్ ఇంట్రెస్ట్ ఎంత అండి, డైలీ 0.6, ఫిక్స్డ్ డిపాజిట్ 7-8, ఎక్కువ అంటే 50 పైసలు. మరి గవర్నమెంట్ లక్షకి. విశాఖ భీమిలి నియోజకవర్గంలో తీర ప్రాంతం భూ వ్యవహారాలు, ప్రభుత్వ భూముల కేటాయింపులపై సమగ్ర విచారణ జరపాలని తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ డిమాండ్ చేశారు. విశాఖ బీచ్ రోడ్డులోని విలువైన ప్రభుత్వ భూమిని ఒక ప్రైవేట్ సంస్థకు కేటాయించిన తీరుపై అనుమానాలు ఉన్నాయని పేర్కొన్నారు. సో అందులో పూర్వకం టెంపుల్ పెట్టుకొని డీటెయిల్ ఎలిజిబిలిటీ రాసాం, డీటెయిల్ వైజ్గా రాసాం. పాయింట్స్ ఈ క్వశ్చన్స్ అప్లైస్ టు ఆన్సర్, దీనికి సమాధానం లేదు. గంటగా కూడా ఇచ్చాను. పూర్వం బిల్డింగ్ కట్టాలి కాబట్టి మనం పట్టుకోలేకపోయాం. ఇప్పుడు ల్యాండ్ అంతా లివింగ్ చేసి బిల్డింగ్లో మరి సుప్రీంకోర్టు కూడా జడ్జిమెంట్స్ ఇచ్చింది. పూర్వంలో ల్యాండ్స్ వాటర్ కోర్ట్ ల్యాండ్స్ 80% డిస్ట్రక్షన్ కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్. మార్కెట్ రేట్ ఏంటంటే అంటే గవర్నమెంట్ రిజిస్టర్ ఆఫీస్ రేట్ ఓపెన్ బిల్డింగ్ వెళ్ళాలి సార్. ఇప్పుడు ఏంటంటే ఇండివిజువల్గా మాట్లాడడానికి బాగా అదే ఇప్పుడు 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఉంది ప్రాపర్టీ. సో మార్కెట్ రేట్ ఎక్కడైనా. ఉప్పల్ నియోజకవర్గం కూషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో వాహనాల చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి చోరీకి గురైన వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను డీసీపీ ఆధ్వర్యంలో ఏసీపీ సమక్షంలో నిర్వహించిన ప్రెస్ మీట్లో వెల్లడించారు. నేరాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని పోలీసులు తెలిపారు. నిందితుంది ఇస్తున్నాం. కూడా ఆధ్వర్యంలో ఒక గుడ్ వర్క్ జరిగింది. అదేంటంటే ఒక 14 బైకులు 14 టూ వీలర్స్ రికవర్ చేయడం జరిగింది. ఈ అఫెండర్ పేరు కిందం రాజు అనే ఒక 27 ఇయర్స్ ఇతను నేటివ్ ఆఫ్ బొమ్మల రామారావు, యాదాద్రి భువనగిరి జిల్లా. ఇతని సన్నటి పిన్ను లాంటిది వాడి ఎస్పెషల్లీ ఇతను యాక్టివా బైక్స్ స్పెషలిస్ట్ లాగా దొంగతనం చేస్తూ ఉంటాడు. ఈ దొంగతనాలు చేసి ఇతను వీటిని తీసుకెళ్ళి విలేజెస్లో ఉండేటువంటి ఇన్నోసెంట్ పీపుల్కి నా బైక్ అని వాళ్ళని నమ్మించి ఆ బైక్ని ప్లెట్ చేసి వాళ్ళను బయటికి బేసిక్గా పెయింటింగ్ వర్క్స్ చేస్తున్నట్టుగా ఉంటాడు. బట్ ఎక్కడైనా తాళం వేసిన బైక్ కనిపిస్తే వెంటనే సన్నటి. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మార్కెట్ యార్డులో మామిడి రైతులు సేవాభావాన్ని చాటుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని శ్రీవారి నిత్య అన్నదానం కోసం రైతులు వ్యాపారులు మామిడికాయలను ఉచితంగా అందించారు. అన్నదాన రథం మార్కెట్ యార్డుకు చేరుకున్న సందర్భంగా విరాళాల పంపిణీ జరిగింది. భగవంతునికి సేవ చేసే అవకాశం దక్కడం తమ అదృష్టమని మార్కెట్ యార్డు చైర్మన్ భాస్కర్ నాయుడు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, రైతు ప్రతినిధులు పాల్గొన్నారు.
మార్కెట్ యార్డ్కి ఈ వెంకటేశ్వర స్వామి ఉచిత భోజనానికి వసతి కల్పించే రథం వచ్చింది, బండి వచ్చింది. దానికి మేము విరాళంగా ఈ మార్కెట్ యార్డ్లో ఉండే వ్యాపారస్తులు కానీ రైతులు కానీ ఉచితంగా మామిడికాయలు అన్నదానానికి సప్లై చేస్తూ ఉన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం వారికి మన ఉచితంగా ఈ మామిడికాయలు ఇస్తే అన్నదానంలో వాళ్ళకి కావాల్సిన దానికి వాడుకోవడానికి కోసం రమ్మని చెప్తే తిరుపతి నుంచి ఆ వెహికల్ కూడా రావడం జరిగింది. దాని ద్వారా ఈరోజు లోడ్ చేసి పంపిస్తారు. మళ్ళీ తిరిగి కూడా ఇంకా కూడా రైతులు ఇచ్చేదానికి ముందుకు వస్తారు. ఎందుకంటే రైతులు కూడా దేవుడికి సప్లై చేస్తే కూడా ఉచితంగా ఇచ్చేదానికి కూడా ఈ బంగారుపల్లి యార్డ్ నుంచి అందరూ ప్రతి ఒక్కరు కూడా కోరుతున్నారు. మమ్మల్ని కూడా మళ్ళీ కూడా ఈ తిరుమలకి ఇచ్చేదానికి చిన్న కాయ సైజు నుంచి అంటే వాళ్ళు పికిల్స్ తయారు చేసుకోవచ్చు, సాంబార్ చేయొచ్చు, ఏ రకంగానే వాడుకోవచ్చు. దానికంతా కూడా సంవత్సరాలు పొడుగు. ప్రకాశం జిల్లా అద్దంకి మండలం శ్రీ సింగరికొండ ప్రసన్న ఆంజనేయ స్వామి దేవస్థానం వెనుక ఉన్న బడవాసి చెరువును పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని మంత్రి గొట్టిపాటి ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఏపీ టూరిజం చైర్మన్ నూకసాని బాలాజీ ఈ మేరకు దేవస్థానం అధికారులు పాలక మండలి సభ్యులతో కలిసి వినతి పత్రం అందజేశారు. చెరువులో బోటింగ్ సదుపాయాలు, మధ్యలో స్వామివారి విగ్రహం ఏర్పాటు చేయాలని ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. అలాగే పరిసర ప్రాంతాల్లో మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపొందించాలని, చేపల అమ్మకాలను వేరే ప్రాంతానికి మార్చాలని సూచించారు. టూరిజం అభివృద్ధికి త్వరలో నిధులు కేటాయిస్తామని అధికారులు తెలిపారు. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం సురారం గ్రామంలో జరిగిన హత్యల నేపథ్యంలో తూప్రాన్ డీఎస్పీ నరేంద్ర గౌడ్ గ్రామాన్ని సందర్శించారు. ఘటనపై విచారణ చేపట్టి గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు హత్యలకు దారి తీస్తాయని, చట్టాన్ని ఎవరూ చేతుల్లోకి తీసుకోకూడదని ఆయన హెచ్చరించారు. నిందితులను గుర్తించి కేసు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తామని తెలిపారు. సమస్యలు ఉంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఆయన సూచించారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం నక్కపల్లి మండలం వెంపాడు టోల్ ప్లాజా వద్ద పోలీసులు భారీగా గంజాయి పట్టుకున్నారు. నక్కపల్లి ఇన్స్పెక్టర్ మురళి, ఎస్ఐ సన్నీ బాబు ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించి 2 వాహనాల్లో తరలిస్తున్న 264 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 4 వ్యక్తులకు అరెస్టు చేసినట్లు డీఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి కోర్టుకు తరలిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. మన నక్కపల్లి ఇన్స్పెక్టర్ గారు మురళి గారు, అలాగే నక్కపల్లి ఎస్ఐ సన్నిబాబు, అంజున్, తర్వాత హెడ్ కానిస్టేబుల్ పవన్, హోంగార్డ్స్ రాజు, అలాగే డ్రైవర్ గణేష్ అండ్ ప్రసాద్ హైవే మొబైల్, వీళ్ళంతా కూడాను వచ్చిన ఇన్ఫర్మేషన్ వర్కౌట్ చేయడానికి గాను మన వేంపాడు చెక్ పోస్ట్ దగ్గర వెహికల్ చెకింగ్ ఆర్గనైజ్ చేస్తున్నారండి. వచ్చేటప్పుడు మన వాళ్ళు ఇంటర్సెప్ట్ చేసేసరికి మనల్ని చూసి 2 వెహికల్స్ కూడా యూటర్న్ తీసుకొని అగైన్
పోలీసులు చెక్ చేస్తున్న ఉద్దేశంతో యూటర్న్ తీసుకొని వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తే ఇమీడియట్గా మనకున్న వెహికల్ని, పోలీస్ వెహికల్ ఏదైతే ఉందో వెహికల్ని రోడ్డుకి అడ్డుగా పెట్టి బ్లాక్ చేసి ఈ వెహికల్స్ని పట్టుకోవడం జరిగింది. 1,32,00,000 రూపాయల వాల్యూ ఉంటుందండి. అట్లాగే ఈ ఇన్నోవా కార్ స్వాధీనం చేసుకున్న ఇన్నోవా కార్ వాల్యూ ఒక 24 lakhs, అట్లాగే ఎర్టిగా కార్ 13 లక్షలు, టోటల్గా 1,69,00,000 రూపాయలు విలువైన ప్రాపర్టీని సీజ్ చేయడం జరిగింది. ఓన్లీ త్రూ ఏపీ ద్వారా ట్రాన్స్పోర్ట్ అవుతుంది. మనం రకరకాలుగా అంటే చెక్ పోస్టులు పెట్టడం, అట్లాగే ఆల్టర్నేటివ్ రూట్లో సర్ప్రైజ్ చేయడం సహకారం కావాలండి. సహకారం ఉండేటప్పుడు డెఫినెట్గా మనం పూర్తిగా గాంజాని నిరోధించడానికి అవకాశం ఉంటుంది. అనకాపల్లి జిల్లా పరవాడ ఇండస్ట్రియల్ పార్కులోని దక్షిణ్ ఎనర్జీ కెమికల్ కంపెనీలో జరిగిన అగ్ని ప్రమాదంలో మృతి చెందిన 2 కార్మికుల కుటుంబాలను పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు పరామర్శించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం, కంపెనీ యాజమాన్యం ద్వారా న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రమాదంపై జిల్లా కలెక్టర్, పోలీసు అధికారులు దర్యాప్తు చేపట్టారని, కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్యం ఉన్నట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పరిశ్రమల్లో కార్మికుల భద్రతకు యాజమాన్యులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. చక్కగా డ్యూటీ చేసుకుని తెల్లవారి ఇంకా 2-3 గంటల్లో డ్యూటీ దిగిపోయే పరిస్థితుల్లో ఇద్దరు ఇక్కడ చనిపోవటం, అది కూడా వయసులో ఉన్న యువకులు. ఒక వ్యక్తి అయితే మరీ బాధాకరం, 3 ఆడపిల్లలు, రెండో వాడికి ఇంకా పెళ్లి కాలేదు, 24 సంవత్సరాలు, 34 సంవత్సరాలు, 24 సంవత్సరాలు. అంటే ఆ కుటుంబం ఆధారపడి జీవిస్తున్న వ్యక్తులు, వాళ్ళు కుటుంబాన్ని అంతా పోషిస్తున్న వ్యక్తులు. మరి ఇది మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ప్రతిసారి ఇదే చెప్పడం కూడా బాధ అనిపించినప్పటికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కానీ సేఫ్టీ విషయంలోనూ, పొల్యూషన్ విషయంలోనూ రాజీ పడకుండా జేసీ గారు ఏపీఐఎస్లతో మాట్లాడుతూ ఉన్నారు. తప్పకుండా జరిగింది దురదృష్టకరమైన సంఘటన, ఎవరు హర్షించేది కాదు, ఎవరు ఆనందించేది కాదు. మేము మాతో సహా అందరూ బాధపడుతున్నాం, మీరు అందరూ బాధపడుతున్నారు. తప్పకుండా తగు చర్యలు అయితే తీసుకుంటాం. డబ్బులు లాస్ అవుతారు, మళ్ళీ యూనిట్ అంతా బాగు చేసుకోవటంలో కొంత ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. ఎవరు కావాలని కోరుకోకపోయినా కొంత ఉదాసీనత వల్ల, కొంత వాళ్ళ తప్పిదాల వల్ల. విశాఖ జిల్లాలో తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖ తీర ప్రాంతంలో భూ దోపిడీపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ భూముల కేటాయింపుల కోసం తక్కువ వ్యవధిలో జీవోలు మార్చడంపై ప్రశ్నలు లేవనెత్తారు. అలాగే గూగుల్ డేటా సెంటర్కు నీటి కేటాయింపులపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు. సహజ వనరుల వినియోగం, ప్రభుత్వ నిర్ణయాల్లో పారదర్శకత ఉండాలని ఆయన మీడియా సమావేశంలో పేర్కొన్నారు. మరి ఈరోజు ఆ జీవో 2019 ఫిబ్రవరి 5ని ఇచ్చారు, 86 జీవో. అలాగే 9 రోజుల్లోనే ఆశ్చర్యంగా ఇంకో జీవో తీసుకొచ్చారు, కండిషన్ మొత్తం తీశారు. అంటే మేము ఏం కోరుతున్నామంటే, ఈవేళ ఆ జీవో వెనకాల ఉన్న అధికారులు ఎందుకు మార్చారు అంటే, ఒక జీవో 9 రోజులు మారిందంటే దాంట్లో కాన్స్పిరెన్సీ గారు, కలెక్టర్ గారే గైర్హాజరయ్యారు, మరి ఆయనే ప్రిసైడింగ్ చేయాలి. మరి ఈవేళ అంటే ఒక చైర్మన్ వస్తే కనీసం ప్రోటోకాల్ కూడా పాటించకుండా వేళ అధికారులు వ్యవహరిస్తున్నారంటే అసలు ఏంటి ఇస్తున్న అర్థం కావట్లే. కనీసం కమిటీ మెంబర్స్ కూడా తెలియదు కలెక్టర్ గారు వెళ్ళారని. అంటే జేసీ గారితో మీటింగ్ కొనసాగించడానికి ఒక చైర్మన్ గారు వస్తే ఇదేనా అధికారులు అంటే కనీసం ఇన్ఫార్మ్ చేయరు. వాళ్ళకి డిమాండ్ చేస్తున్నాం, భగవంతుడితో పెట్టుకుంటే భగవంతుడు చూస్తూ ఊరుకోరు, పత్రానికి నాంది పడుతుంది. అందులో ఒకటే కోరుతున్నాను కూటమి ప్రభుత్వానికి, దయచేసి భగవంతుడి ఆటం మాని భగవంతుడికి శిరస వహించి ఆ భూమి వెనక్కి తీసుకోమని చెప్పి తెలుగు డిమాండ్ చేస్తుంది. డెఫినెట్ గా ప్రజల కోసం ఒక అన్నగా, తమ్ముడుగా, కొడుకుగా, మనోడుగా, మీ వాడిగా, మీ ఇంటి పెద్దగా వస్తాను, రాజకీయ నాయకుడిగా కాదు. ఏదైతే లోకేష్ రెడ్ బుక్ అని బెదిరిస్తున్నాడో ఆ రెడ్ బుక్ కి నా యమ బుక్ వస్తుంది. డెఫినెట్ గా యమ బుక్ లో అందరు భర్తం. నంద్యాల జిల్లా శ్రీశైలం దేవస్థానం కళ్యాణ కట్టను ధర్మకర్తల మండలి అధ్యక్షుడు పోతుగుంట రమేష్ నాయుడు ఆకస్మికంగా తనిఖీ చేశారు. కళ్యాణ కట్టలో ఎప్పటికప్పుడు శుచి శుభ్రతలు పాటించాలని, సిబ్బంది సమయ పాలనకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు. కేశఖండన కోసం వచ్చే భక్తులు ఎక్కువసేపు వేచి ఉండకుండా చర్యలు తీసుకోవాలని, భక్తులతో మర్యాదగా వ్యవహరించాలని సిబ్బందికి సూచించారు.
కళ్యాణకట్టలోని సౌకర్యాలను పరిశీలించిన ఆయన భక్తుల అభిప్రాయాలను తెలుసుకోగా వారు సంతృప్తి వ్యక్తం చేశారు. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఏవన్ టీవీ తెలుగు న్యూస్.